మావోయిస్ట్ మాస్టర్ మైండ్ హిడ్మా మృతిపై దుమారం ఆగడం లేదు. ఎదురు కాల్పుల్లో చనిపోయాడని పోలీసులు అంటుంటే ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్ అంటూ ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే తాజాగా మావోయిస్ట్ పార్టీ విడుదల చేసిన లేఖ కలకలం రేపుతోంది. హిడ్మా చావుకు ఓ కాంగ్రెస్ నేత కారణమంటూ అనుమానం వ్యక్తం చేశారు అన్నలు. ఇప్పుడు ఆ లేఖ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ నేత చేసిన మోసం వల్లే హిడ్మా చనిపోయారని మావోయిస్టు పార్టీ అల్లూరి సీతారామరాజు డివిజన్ అధికార ప్రతినిధి విప్లవ్ పేరుతో విడుదలైన లేఖపై ఉత్కంఠ నెలకొంది. హిడ్మాకు హాస్పిటల్లో వైద్యం అందిస్తానని నమ్మబలికి పోలీసులకు సమాచారం ఇచ్చి కాల్చి చంపారన్నారు. ఆ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్ జరిగిందన్నారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా పాలకులకు కొరకరాని కొయ్యగా మారిన హిడ్మాపై డేగ కన్నేసి మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవుల్లో హిడ్మాతో పాటు అతని భార్య రాజీ చనిపోయారు. అప్పటి నుంచి ఆయన మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, హిడ్మా మృతికి గల కారకులెవరు? ఇది నిజంగా పోలీసుల ఎన్కౌంటర్ వల్లే జరిగిందా లేకపోతే ఇంకెవరై హస్తమైనా ఉందా? డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. శ్రీ, గుడ్ ఈవినింగ్. సో ఏదేమైనా కానీ హిడ్మా లాంటి ఒక గెరిల్లా ఆపరేషన్స్ నిర్వహించేటువంటి వ్యక్తి అట గతంలో చాలాసార్లు తప్పించుకొని క్షణాల్లో త్రుటిలో తప్పించుకొని పోలీసుల బలగాల నుంచి తప్పించుకున్నటువంటి వ్యక్తి. మొన్న మరేడుమిల్లిలో ఎన్కౌంటర్, ఆయనతో పాటు ఆయన భార్య రాజే కూడా ఎన్కౌంటర్ అయిన తర్వాత ఇక మావోయిస్టు పార్టీ పూర్తిగా ఇక అయిపోయింది, మావోయిస్టు పార్టీ బలహీనపడ్డది అన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపించాయి. నిజానికి హిడ్మా మరణం తర్వాత మావోయిస్టు పార్టీలో చాలా ఇక వెలుతి కూడా కనిపించింది. ఇక మావోయిస్టులు అంతమవుతున్నారు అనడానికి హిడ్మా మరణంతో ఒక నిదర్శనంగా చూపించారు. కేంద్రం కూడా హిడ్మా మరణాన్ని ధృవీకరించింది. హిడ్మా మరణం తర్వాత మావోయిస్టులు చాలా వీక్ అయిపోయారు, ఇక బలహీనంగా మావోయిస్టు పార్టీ మారిపోయింది అన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపించాయి. ఆ హిడ్మా స్థానంలో బర్సిదేవాను రిక్రూట్ చేసిన తర్వాత ఆయన కూడా లొంగిపోవడం జరిగింది. సో ఆయన కూడా లొంగిపోయిన తర్వాత ఇక మావోయిస్టు పార్టీ ఆయనతో పాటు ఇంకా కొంతమంది కూడా లొంగిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 60 మంది వరకు దేవాతో లొంగిపోయారు. ఇక లొంగిపోయిన తర్వాత ఆయుధాలతో పాటు నగదుతో పాటు లొంగిపోయిన తర్వాత మావోయిస్టులో ఇక మిగతా వాళ్ళు కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదంటే ఏం జరగబోతోంది అన్నటువంటి ఒక చర్చ జరుగుతోంది. సో ఇట్లా నేపథ్యంలో ఇంకా కీలకంగా తెలంగాణ అంటే ఈ ప్రస్తుతానికి అండర్ గ్రౌండ్లో తెలంగాణ పోలీసులు ఇస్తున్నటువంటి నివేదిక ప్రకారం ఇంకా కీలకమైనటువంటి 17 మంది మాత్రమే మావోయిస్టులు ఉన్నారు, అడవుల్లో అండర్ గ్రౌండ్లో ఉన్నారు. వాళ్ళు కూడా లొంగిపోతే కనుక తెలంగాణ ఇక మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిపోతుందని ఒక అఫీషియల్ ప్రకటన కూడా చేయొచ్చు. దాంట్లో ఇప్పటికే సెంట్రల్ కమిటీ నుంచి ఒక 5 ఉన్నారు, స్టేట్ కమిటీ నుంచి 6, అట్లాగే డివిజన్ కమిటీ నుంచి 7 సభ్యులు ఉన్నారు లొంగిపోవాల్సినటువంటి, అంటే ప్రస్తుతానికి అండర్ గ్రౌండ్లో ఉన్నవాళ్ళు. ఆ తర్వాత సెంట్రల్ కమిటీ సభ్యుల విషయానికి వస్తే కీలకమైనటువంటి వ్యక్తుల్లో ముప్పాల లక్ష్మణ్, అట్లాగే తిప్పూరు తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు మల్లారాజీ రెడ్డి, సో సంగ్రామ్ అంటారు. ఎట్ సేమ్ టైం పసునూరి నరహరి అలియాస్ సంతోష్. సో వీళ్ళు కీలకమైనటువంటి కేంద్ర కమిటీ సెంట్రల్ కమిటీ సభ్యులు. సో వీళ్ళు గనక లొంగిపోతే వీళ్ళని కనుక ఇక మావోయిస్టు జనజీవనంలో కలిసిన అంటే ఎన్కౌంటర్లు జరిగిన మావోయిస్టులకు చాలా భారీ ఎదురు దెబ్బ అనే చెప్పాలి. అట్ సేమ్ టైం స్టేట్ కమిటీలో కూడా చాలా కీలకమైనటువంటి సభ్యులు ఉన్నారు. ముప్పిడి సాంబయ్య కానీ, వార్తశేఖర్ కానీ, లేదంటే జోడే రత్నాభాయ్ కానీ, సుశీల కానీ, చంద్రశేఖర్ కానీ, దామోదర్. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. అంటే వీళ్ళు లొంగిపోతే కనుక ఖచ్చితంగా ఇంకా స్టేట్ కమిటీలో కూడా భారీగా దెబ్బపడ్డట్టే మావోయిస్టు ప్రాబల్యం కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అట్ సేమ్ టైం డివిజన్ కమిటీ సభ్యులకు సంబంధించి కూడా రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. దాంట్లో రాజేశ్వరి, భాగ్య, ఎట్ సేమ్ టైం బడిషౌంగ, సంగీత, భవానీ, మైసయ్యతో పాటు భరత్ సింగ్. సో ఈ 17 మంది కనుక మావోయిస్టులు లొంగిపోతే కనుక ఇక మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ మారుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదంటూ కూడా ఇప్పటికే డీజీపీ చెప్పడం జరిగింది. మరోవైపు ఈ 17 మంది మావోయిస్టులకు కూడా లొంగిపోవాలంటూ కూడా డీజీపీ ఇప్పటికే విజ్ఞప్తి చేయడం జరిగింది. సేమ్ టైం మారుతున్న కాలానికి అనుగుణంగా పోవాలి, జనజీవనంలో కలవాలి, ప్రజల్లో ఉండి ప్రశ్నించండి అంటూ కూడా ఆయన అంటే జనజీవనంలోకి వస్తే ప్రజా సౌకర్యాలను కూడా వినియోగించుకోండి, మళ్ళీ పునరావాస సౌకర్యాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా వినియోగించుకోవాలంటూ కూడా డీజీపీ ఇప్పటికే చెప్పడం జరిగింది.